ముందున్న పరిస్థితులు ఎంతో బాధను కలిగించేటివి. కుటుంబ భారం అంతా తనపైనే పడ్డది. బ్యాంకులు ఆదుకుంటాయి అనుకుంటే ఒక్క బ్యాంకు ముందుకు రాలేదు. కారణం ఏంటంటే ఆడపిల్ల కదా, మరలా బ్యాంకు రుణం తీర్చుతుందో లేదో అని. ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు గుండా వెళ్తున్నా సరే ఎక్కడా రాజీ పడలేదు, ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. రూపాయి ఎత్తిపెట్టుకుని తన కుటుంబ వ్యాపారమైన బాతుల పెంపకాన్ని మరింతగా అభివృద్ధి చేసింది. ఎక్కడైతే బ్యాంకు లోన్ ఇవ్వము అన్నారో మరలా వాళ్ళే బ్యాంకు లోన్ ఇచ్చేటట్లుగా తన జీవితాన్ని మార్చుకుంది ఈ యొక్క తల్లి. ఈవిడి పేరేమిటంటే కట్ట అక్షిత. కుటుంబ భారాన్ని మొత్తం మోసిందండి. బాతుల పెంపకాన్ని మరింతగా అభివృద్ధి చేసింది. కొన్ని రాష్ట్రాలకు ఆ బాతులను ఎగుమతి చేసింది. మన జీవితంలో కూడా కష్టాలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. అవి వచ్చినప్పుడు మనం భయపడిపోతే మనము ముందుకు సాగలేం. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. అప్పుడే విజయం మనకు దగ్గరగా వస్తుంది. ఈ అక్షిత కష్టాలను చూసి భయపడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకునేది కాదేమో. భయపడకుండా ధైర్యంగా కొనసాగింది. అందరికీ ఆధారంగా నిలబడింది. మరి మన జీవితం ఎలా ఉన్నది? తాను పనిచేస్తూనే నలుగురికి పని ఇవ్వగలిగిందంటే గొప్ప విషయమే కదా. మరి మనము మన జీవితంలో ఇలాగే ముందుకు సాగుదామా?